శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం, ఫాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, సాయంత్రం 5:26 వరకు. నక్షత్రం శతభిష, రాత్రి 10 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి ప్రత్యేకత యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు, వీటి గురించిన ఆలోచన మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు గనక ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి లేదా వృత్తి సంబంధంగా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు మీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. పేరు ప్రఖ్యాతులు పెరగటం, భాగస్వామ్యంలో లాభం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా శ్రమకి తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి పురోగతి, అభివృద్ధి, వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, సంతాన యోగము వీటి గురించిన ఆలోచన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ముఖ్యంగా మీ ఇలవేల్పును కొలిచేందుకు మీరు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుడిని గరికతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆదాయ మార్గాలు పెరిగేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కలుగుతున్న అవాంతరాలను అధిగమించే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో హఠాత్తుగా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించడం లేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆశించినట్టుగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ఎవరికి సహాయం చేసినా అది మీకు తిరిగి రాకపోవటం మీకు ఇబ్బందికరంగా మారటం అనేది కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వలన కూడా వీరికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన పెట్టుబడుల వలన ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇంట్రాడే లాంటివి చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన స్నేహితుల వలన ఆర్థికంగా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువులని కలవటము, అలాగే వారితోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అవసరం. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. మీకు అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగంలో కలుగుతున్న మార్పులు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన మీరు మాట పడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఆశించినట్టుగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం, వీటి గురించి మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. అనాలోచితంగా అనేక మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క కోపావేశాలను నిగ్రహించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నా వారితోటి విభేదాలు, తగువులు కలిగే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో కలుగుతున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగించకపోగా నిరాశను కలిగిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా వ్యాపారస్తులకి పురోగతి సూచించటం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి వీరు ఆశిస్తూ ఉంటారు. ఆశించినట్టుగా మార్పులు కలగకపోవటం నిరాశను కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆస్తికి సంబంధించి బంధువర్గీయులతోటి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతోటి తగువులు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారితోటి కలుగుతున్న విభేదాలు వీటిని మీరు కూర్చొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాలి. సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీ సంతానం గనక విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. కలుగుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ అనుకున్న రీతిలో ముందుకు సాగేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చూపిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగిన రీతిలో నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. నూతన వ్యక్తుల్ని కలవటము, వారి వలన మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలని గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో సానుకూలత, ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి మీకు ప్రగతిని సూచిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి యొక్క ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనము లేదా నూతన ఉద్యోగానికి సంబంధించి అనుకూలత అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరం. కోపావేశాలు అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి తగువులు పడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నిందారోపణ అధిక శాతం కనపడుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత గోచరించటం లేదు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.